హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ ఏమీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు ఒక రెసిపీ తీసుకొచ్చాను. అదేంటంటే ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ కూడా చేసుకోలేని అంటారు, కానీ ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా ఉంటుంది. దీంట్లోకి 2 ఎగ్స్, ఆనియన్, ఒక టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇంతేనండి. చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట. ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఎక్కువ టైం కూడా ఉండదండి, కేవలం 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఆనియన్స్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాక టమాటా కూడా అలానే సన్నగానే కట్ చేసుకోవాలి. లావుగా ఉంటే ఆమ్లెట్గా బాగోదు కదా, అందుకని చెప్పేసి సన్నగా కట్ చేసుకోండి. ఆమ్లెట్ కూడా తెలీదా అనుకోమాకండి, ఆమ్లెట్ కూడా తెలుసు, కానీ నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. అందరూ ఇలానే చేస్తారనుకోండి, కొంతమంది వేరుగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అదనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండదు, ఇలా వేసుకున్నా కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకుందాం. ముందు ఇవి వేసుకొని తర్వాత దీంట్లో కలుపుకొని దీంట్లోనే ఒక చిన్న టీ స్పూను సాల్ట్, ఇంతైతే సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదు, మళ్ళీ ఆమ్లెట్ కదా, ఊరికనే ఉప్పు అయిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోనే ఎక్కువ కాకుండా కొంచెం ఒక చిటికెడు పసుపు అనమాట. అలాగే ఒక స్పూను కారం, మీ స్పైస్కి తగ్గట్టండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం. మీరు పచ్చిమిర్చి వేసారు కదా, కారం ఎందుకు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని ఎగ్స్ మనం వేసుకోవాలన్నమాట, లేదంటే కారం అక్కడ ఉండలుగా అయిపోతుంది, బాగోదు. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకుందాం వేసుకొని. నేను 2 ఎగ్స్, మేము ఇద్దరమే కాబట్టి 2 ఎగ్స్ సరిపోతాయి. మీరు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇలా బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఒక 5 మినిట్స్ అయినా ఇలా కలుపుతూ ఉంటే అప్పుడు ఆమ్లెట్ బాగుంటుంది. మొత్తం కలిసి టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. చూసారా నేను ఎలా బీట్ చేస్తున్నానో, మీరు అలానే చేసుకోండి. ఇలా కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆమ్లెట్లో ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని సన్నగా కోసుకోండి ముక్కలు. అది బాగా ఫ్రై అయిపోతే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం బీట్ చేసుకున్నాం కదా, స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా మందంగా ఉంటే చేసుకునేది బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చుట్టూరు వేయాలన్నమాట, మధ్యలో కాకుండా చుట్టూరు వేస్తే అప్పుడు మనం వేసుకునే ఆమ్లెట్ చక్కగా తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఇదొక చిన్న టిప్ అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కేసింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది కానీ చూసుకొని ఈ మనం కలుపుకున్న ఇది గుడ్ల మిశ్రమం వేసుకుందాం. ఇదిగోండి,
రెండుగా కావాలనుకుంటే రెండుగా వేసుకోవచ్చు. 2 ఎగ్సే కాబట్టి నేను మొత్తం ఒకటిగానే వేసేస్తున్నాను. మొత్తం ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇదిగోండి మొత్తం అంతా కలుపుకొని ఇలా చుట్టూరు వేసుకుంటే అప్పుడు లోపల నుంచి కాలుతూ వస్తుందన్నమాట. మనకప్పుడు పచ్చిగా లేకుండా బాగుంటుంది. చూసారా ఎలా ఎగుతుందో? ఇలా అంచులు అంటుకుపోకుండా మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ ఉండండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఆమ్లెట్. మనం ఆమ్లెట్ వేస్తే పక్కన వాళ్ళకి కూడా స్మెల్ రావాలి. అలా ఇలా చేసుకుంటే అలానే వస్తుంది. సరే చూడండి. ఇప్పుడు మాడకుండా చూసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మాడకుండా వస్తుంది. ఇప్పుడు తీసుకుందాం. ఇది కొంచెం పెద్ద ఆమ్లెట్ కాబట్టి ఇలా ఇంకో గరిటె కూడా తీసుకొని సైడ్ పట్టుకొని తీస్తే విరగకుండా వస్తుంది ఆమ్లెట్. ఇంకా తిప్పేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేగితే మనకు ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. చూసారా ఎలా వేగుతుందో? అలా వేగి బబుల్స్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఆమ్లెట్ రెడీ అని అర్థమైపోయిద్ది. ఇదిగోండి చూడండి ఇలా పక్క సైడ్కి తిప్పుకుంటూ కదులుతూ వేపుకుంటే మొత్తం వేగిపోయి బాగుంటుందన్నమాట. ఇంకొకటి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో విరగకుండా. ఆయిల్ మాత్రం దీనికి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. చూసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.